నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు మన ముందు ఒక వెహికల్ ఉంది కదా. ఈ వెహికల్ అయితే నెల్లూరుకి అయితే ఇప్పించడం జరిగిందండి. జేహెచ్ రిజిస్ట్రేషన్కి సంబంధించిన బండి. గతంలో ఆర్మీ ఆఫీసర్ అయితే యూజ్ చేశారు. 2013 మ్యానుఫ్యాక్చరింగ్, 14 రిజిస్ట్రేషన్, పెట్రోల్ బండి అండి. ఓకేనా. వెహికల్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇనిషియల్గా మనం దీనికి ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. సో నెల్లూరులో ఒకసారిగా అయితే ఇప్పించడం జరిగిందండి. పెట్రోల్ వర్షను 1 లీటర్కి 14 నుండి 16 వరకు మైలేజ్ అయితే వస్తుంది. మంచి కండిషన్లో అయితే ఉంది. సైలెంట్ వెహికల్ అయితే చాలా సైలెంట్గా ఉందండి. ఓకేనా. ఎటువంటి యాక్సిడెంట్ కాలేదు. పెయింట్ అంతా జెన్యూన్ పెయింట్. ఇక్కడ చూసారు కదా, అక్కడక్కడ పెయింట్ టచ్అప్ అయితే, అంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్నది ఏదైతే ఉందో ఇక్కడ కొంచెం పగుళ్ళు లాగా వచ్చింది కదా లైట్గా, ఇది కూడా ఏం చేయించలేదు. అంతా కూడా జెన్యూన్ బండితో వచ్చిందే. ఓకేనా. గ్లాసులు అన్నీ ఒరిజినల్, ఏ డోరు మారలేదు. సో ఈ వెహికల్ చూడండి, లెఫ్ట్ లుక్, అలానే టైర్లు కూడా సియట్ టైర్లు అయితే ఉన్నాయి బండికి. పూర్తిగా 2 టైర్లు వెనక, అలానే ముందు 2 గుడియర్ టైర్లు కొత్త అయితే వేయించడం జరిగింది. సో ఇదైతే అన్నకి మొన్న పేమెంట్ జరిగింది. సో దీనికి జనరల్ సర్వీసింగ్ అంతా చేయించడం జరిగిందండి. ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ అంతా కూడా ఇక్కడే చేంజ్ చేసి పంపించడం జరిగింది. సో వెహికల్ అయితే అన్న ఫొటోస్ చూసి మాత్రమే కన్ఫర్మ్ చేసి మనకి అమౌంట్ అయితే కొట్టడం జరిగింది. వెహికల్ కూడా అదే క్వాలిటీలో అయితే ఉంది. ఇంజన్ అయితే ఆన్లో ఉంది, చూసారు కదా. ఇంటీరియర్ విషయానికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఒకసారి. సో మనకి ఇక్కడ ఈ మిర్రర్ అడ్జస్ట్మెంట్కి ఉంది, లాక్ అన్లాక్ ఉంది, 4 పవర్ విండోర్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే డిక్కీ డోర్ మనం ఇక్కడ ఇలా అంటే ఓపెన్ అయిపోతుంది. సో ఇక్కడ 2 ఎయిర్ బ్యాగులు ఉన్నాయి బండికి సేఫ్టీ పరంగా. అలానే క్లైమేట్ కంట్రోల్ ఏసీ, కంపెనీ మ్యూజిక్ సిస్టమ్ అండి. 5 గేర్ల బండి. ఓకేనా. వెహికల్ చూడొచ్చు మీరు, ఎలాంటి వార్నింగ్ సింబల్ కూడా లేదు దీని లోపల. ఓన్లీ పార్కింగ్, లైట్స్. నేను డోర్ తీసిన కాబట్టి డోర్ సింబల్. అలానే ఫ్యూయల్ ఇప్పుడే ఒక 800 రూపాయలు కొట్టించడం జరిగింది. మీరు అక్కడ చూశారు కదా. ఒక నిమిషం. $96,284 కిలోమీటర్ల రీడింగ్లో ఉంది. జెన్యూన్ రీడింగ్. సింగిల్ ఓనర్ అండి. ఓకేనా. మంచి కండిషన్లో అయితే ఉంది. నా వెహికల్ సర్వీస్కి వచ్చింది, అందుకే సార్ వెహికలే నేను ఒక 2 అవర్స్ అయితే యూజ్ చేసిన తర్వాత ట్రాన్స్పోర్టర్ వాళ్ళకైతే నేనే స్వయంగా వెళ్ళి హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాను. సార్ కూడా చూడలేదు వెహికల్ అంతా కూడా. సో సార్ కోసం మళ్ళీ ఒకసారి రివ్యూ వీడియో అనుకోండి. సో అలానే మీరు కూడా చూడొచ్చు ఇక్కడ. ఏ నమ్మకంతో అయితే మనకు కొట్టారో అదే నమ్మకంతో అయితే మనం బండి మంచిదైతే ఇప్పించడం జరిగింది. సో దీంట్లో మైనర్గా చేయించడానికి కూడా ఏం లేవండి, జస్ట్ జనరల్ సర్వీసింగే. అలానే ఇంజన్ స్టీమ్ వాష్ ఒకటి సార్ చేయించమని చెప్పారు, అది కూడా చేయిస్తాం మేము. ఇంజన్ కూడా బాగానే ఉంది, అది కూడా మీకు చూపిస్తా. ఈ సంచి మాదే, లంచ్ మధ్యాహ్నానికి. సో మార్నింగ్ ఏం తినకుండా వచ్చేసినాం డ్యూటీకి. సో ఫోన్స్ ఆఫ్టర్ 11:30కి అయితే మీకు అవైలబిలిటీలో ఉంటాయండి, ఎందుకంటే నైట్ వచ్చేసరికి చాలా టైం పట్టింది. సో నిద్రపోవాలి కదా, టైంకి స్లీప్ కూడా ఉండాలి. చూసారు కదా, అంతా కూడా కంపెనీ పంజింగ్స్ ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూద్దాం. ఇదిగోండి స్టెప్నీకి సంబంధించింది. ఓకే. లైట్స్, వెనకున్న టైల్ లైట్లు అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. టైర్లు కూడా చాలా కండిషన్లో ఉన్నాయి. నిన్ననే వాష్ చేసినాం, కాకపోతే ఇక్కడ డస్ట్ ఎక్కువ కదా, పైన డస్ట్ అయితే పట్టింది. హెడ్ లైట్స్ కూడా ఏం బఫింగ్ అవసరం లేదు. చిన్న స్క్రాచెస్ ఉన్నాయండి. ఈ పెద్ద స్క్రాచెస్ ఏం కాదు, చిన్న స్క్రాచెస్. ట్రాఫిక్ ఈ సిటీలో కామన్ అనమాట. సో ఓకేనా. దీన్ని అలానే ఇప్పుడు రన్నింగ్ అయితే చేసి చూపిస్తాం. వెనక్కి ఎక్కువ పట్టుకొని శివాయిడ్. వెనక్కి ఎక్కేసి కూర్చో, నువ్వు వెనక్కి కూర్చో. పిలుద్దాం నువ్వు వెనక్కి కూర్చో.
వెనక్కి వెనక్కి జరిగి కూర్చో. 0.5లో పెట్టుకో. శివా ఆ ఫోన్ ఏంటి ఒకసారి చిన్నది. వీడియోలో ఉన్నప్పుడు మొమ్మాటం లేకుండా ఫోన్ కట్ చేస్తా, మీరు ఫీల్ కావద్దు. మళ్ళీ తిరిగి అయితే చేస్తూ ఉంటాను నేను, ఎందుకంటే నాకు ఎడిటింగ్ రాదన్నా. ఏదన్నా ఉన్నాడా? ఆజా చెల్లె, సామ్నే పెట్టు, సామ్నే పెట్టు. అన్న 2 సార్లు చేసా, మీరు మళ్ళీ కట్ చేశారు కాల్. తిరిగి చేస్తా భయ్యా. అనుకున్నమాట అన్ని కలవు కదా, లైన్స్ కానీ కానీ నేను కూడా చూడాలిగా కస్టమర్లు అందరినీ. సీట్ బెల్ట్ లాగా సో ఫ్రంట్ గ్లాసు చిన్న క్రాక్ ఉంది. నయా గ్లాస్ కిतना पड़ेगा इधर? 3.5 3,500 మనకి ఫ్రంట్ గ్లాస్ ఇక్కడ పడుతుంది. కూర్చో. ఏసీ బాగా వస్తుంది, రన్నింగ్ బాగుంది, మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది, క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది. ఇంతసేపు బండి ఎండలో పెట్టినాం, బ్లాక్ కదా, అయినా ఏసీ బాగా వస్తుంది, చల్లగా వస్తుంది బండి. బ్లోయర్ సౌండ్ కూడా బాగానే ఉందండి. సో ఈ వెహికల్ కంటైనర్కి పంపించేయాలి. నా వెహికల్ సర్వీసింగ్కి ఇచ్చాను. సో ఈ వెహికల్ సర్వీసింగ్ నుండి తీసుకున్నాను. ఇప్పుడు కంటైనర్ వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. కొరలా ఆల్టీస్ ఒకటి నిన్న నైట్ షిఫ్ట్ చేసినాం కంటైనర్ దగ్గర వాళ్ళకి. సో ఆ వెహికల్ని అక్కడే జనరల్ సర్వీసింగ్ అయితే చేయించేసి దాని యొక్క బిల్స్ అవన్నీ కస్టమర్కి ఫార్వర్డ్ చేస్తాం. అక్కడ నుండి ఆ ఏదైతే కొరలా ఆల్టీస్ ఉందో అది వైజాగ్ వాళ్ళకి పంపిస్తూ ఉంటాను. ఇప్పుడు ప్రజెంట్ గురుగాన్లో ఉన్నానండి, హర్యానా. సో ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఢిల్లీ వెళ్తాను. అక్కడ ఏమన్నా వెహికల్స్ ఉంటే మళ్ళీ అవి కూడా డీల్ చేసుకోవాలి. చూడండి ఎంత పాష్ లుక్ ఉందో. స్కోడా చూసారు కదా, ఈ ఫినిషింగే నాకు నచ్చింది. మన వోల్క్స్వ్యాగన్ వెంటోలో కానీ స్కోడాలో కానీ చాలా ఇదే విధంగా ఉంటుంది. సో దీని రన్నింగ్ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎలా ఉంటుంది అనేది కూడా కస్టమర్కి చూడాలని ఉంటుంది. సో అవి నేను షార్ట్ వీడియోలో పెడతా, ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్లో కుదరదు కదా. ఆ షార్ట్ని కూడా మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇకపోతే ఈ బండి నేను ఇచ్చిన కాస్ట్ వచ్చేసి సార్కి 2,81,000 రూపాయలకి ఇచ్చాను. గ్రూప్లో ఉన్నారు సారు, 4,000 డిస్కౌంట్ ఇచ్చిన. ఇనిషియల్గా డీల్ క్లోజ్ అయినది 2,85,000కి క్లోజ్ అయింది. క్లోజ్ అయిన తర్వాత సార్ ఎప్పటి నుండి ఫాలో అవుతున్నారు సార్ నన్ను గ్రూప్లో అని అడిగితే దాదాపుగా ఒక టైం చెప్పారు. సో అందుకనే నాకు అంటే నా జేబులో ఏదైతే వచ్చిన అమౌంట్ ఉందో దీని మీద దాంట్లో 4,000 ఇనిషియల్ డిస్కౌంట్ ఇచ్చి సార్కి ఏమంటే తగ్గించడం అయితే జరిగింది. సో ఓకేనా అండి. సో అలానే పోలో అతను కూడా గ్రూప్లో నన్ను ఎప్పటి నుండో ఫాలో అయ్యాడు. ఆయనకు కూడా 4,000 ఇనిషియల్గా ఆయన చేసిన పేమెంట్ ఎప్పుడైతే రిజిస్ట్రేషన్కి వెళ్తున్నాడో ట్యాక్స్ కట్టడానికి, అప్పుడు మీరు నాకు ఒక్కసారి భయ్యా నేను ఇట్లా రిజిస్ట్రేషన్ ఆఫీస్ ముందు ఉన్నాను, ట్యాక్స్ కట్టబోతున్నాను అంటే ఇమీడియట్గా అతని ఫోన్పేకి కూడా 4,000 రూపాయలు అనేది నేను ట్రాన్స్ఫర్ చేస్తాను. ఎందుకు అంటే మీరు రిజిస్ట్రేషన్లు మన స్టేట్లలో చేయించుకోవాలి అన్న ఇదితో నేను నా వంతు ఎంతో కొంత ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో ఇక్కడ అంతే ట్రాఫిక్లు చాలా ఉంటాయి, చూశారు కదా బండ్లు ఎట్లెట్లా పోతున్నాయో. సో అందుకనే ఏంటంటే డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ అసలు ఫోన్ ముట్టుకోకూడదండి, అసలు ఫోన్ మాట్లాడకూడదు. కానీ ఇక మనకు తప్పదు, ఈ ఫీల్డ్ అలాంటిది. సో ఏంటంటే ఎక్కడికక్కడికి కూడా అంతా సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు నేను సీట్ బెల్ట్ నాకు ఇక్కడికి వచ్చాకే అలవాటైంది. ఇది వరకు నేను సీట్ బెల్ట్ అసలు పెట్టేటోడిని కాదు. సీట్ బెల్ట్ కూడా ఒక విధంగా మంచిదే పెట్టుకోవడం. సో సీసీ క్యామ్లు ఉంటాయి. స్పీడ్ లిమిట్ కూడా ఈ 80 దాటిందంటే ఫైన్ పడిపోయిద్ది. తర్వాత
ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉన్నారంటే కంపల్సరీ పక్కకు లాగుతారు. నా బండికి ఫిలింలు ఉన్నాయి, ఆ ఫిలింలు మొత్తం నా ముందే అడ్డగోలుగా బీకారనమాట. ఇప్పుడు నా బండికి ఆ గ్లాసులకి గీతలు పడ్డాయి, అవన్నీ కూడా రిమూవ్ చేయాలి. సో ప్రతిదీ కూడా స్ట్రిక్ట్ ఉంటుందండి రూల్స్ రోడ్డు మీద చూసుకుంటే. సో అందుకనే నేను కొన్నిసార్లు ఇప్పుడు తమ్ముడు నెంబర్ ఇచ్చిన కింద మీకు డిస్క్రిప్షన్లో, వాడికి కూడా కాల్స్ వస్తూనే ఉంటాయి. సో ఏదన్నా వెహికల్ మీకు నచ్చితే దాని గురించి కాల్ అయితే చేయండి. ఫర్దర్గా ఏమన్నా వెహికల్స్ మీరు తీసుకోవాలనుకుంటే వాట్సాప్లో మా ఇద్దరి కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చాగా 2 నెంబర్లకి మీరు మెసేజ్ చేసి ప్లీజ్ యాడ్ ఈ నెంబర్ని మన గ్రూప్లో యాడ్ చేయండి అని చెప్పి మెసేజ్ చేయండి. తెలుగులో చేసినా ఇంగ్లీష్లో చేసినా నేనైతే యాడ్ చేసేస్తాను, మెసేజ్ చూసుకొని. ఓకేనా? ఎన్ని నిమిషాలు వచ్చింది వీడియో? 11 minutes వచ్చిందా? ఇందులో బండి పికప్ చూడండి. మనకు ఇప్పుడు దొరికింది ఫ్రీ టైము. ఓకే అండి, ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇంపార్టెంట్ కాల్ ఒకటి వచ్చింది. మనకి లోకల్లో సపోర్ట్ చేసే కొంతమంది ఫోన్ చేస్తున్నారు. వెహికల్స్ ఏమైనా స్టాక్ వచ్చి ఉంటాయి, అండర్ బడ్జెట్లో మనం వెహికల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం కదా. ఇదైతే 2,81,000కి ఇచ్చిన అక్షరాల. ట్రాన్స్పోర్ట్ ట్యాక్స్ సపరేట్ వస్తుంది. ఇది JH నెంబర్ కాబట్టి సాధారణంగా పట్టే NOC టైం కంటే ఇది కాస్త ఒక 10 రోజులు ఎక్కువనే పడుతుంది. అయినా కానీ క్వాలిటీ ఇచ్చాము, అదొకటే చూసుకోవాలి. సో పేపర్స్ అంటే నేను పంపించేస్తూనే ఉంటాను ఎప్పటికప్పుడు. ఓకేనా? రైట్ అండి, నెక్స్ట్ షార్ట్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటా. పక్కనున్న గంటని మీరు కనుక నొక్కితే ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. ఓకేనా అండి? రైట్, థ్యాంక్ యూ.